ఇప్పుడు ఈరోజు ఎలక్షన్స్కి ఇంకా 2 రోజుల ముందు ఒక ఫైనల్ సర్వేతో మన ముందుకు వచ్చారు. నిజంగా ఈ సర్వేతో నేను ఏకీభవిస్తున్నాను, మీరు కూడా ఏకీభవిస్తారు. ఇంతకీ రైజ్ సర్వే ఏం చెప్తుంది? రైజ్ సర్వేలో ఎవరు గెలవబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చూసినట్టయితే రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. ఒకసారి వీళ్ళు ఎలా చేశారు అనేది కూడా ఈ సర్వే చెప్తున్నారు. ఇట్ ఆల్ అబౌట్ రైజ్ కరెంట్ రీసెర్చ్. అంటే రైజ్ హ్యాస్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ యాక్యురేట్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. అంటే టిఎస్ జనరల్ ఎలక్షన్స్కి సంబంధించి కర్ణాటక పోల్స్లో కూడా వీళ్ళు ఏదైతే చెప్పారో అది జరిగింది. కర్ణాటక సంబంధించి కానీ అదేవిధంగా తెలంగాణకి సంబంధించి వీళ్ళు ఏం చెప్పారో యాక్యురేట్గా అదే జరిగింది. అది ఆ ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే ఎంకరేజ్మెంట్తో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతారు అనేది కూడా అంతే ఉత్సాహంతో వాళ్ళు చేశారు. ఒక్కసారి ఆ సర్వే వాళ్ళు ఎలా చేశారు ఏంటి అని కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సర్వే ఇస్ బీయింగ్ కండక్టెడ్ టిల్ ద డేట్ ఆఫ్ 9th May. 9th May వరకు ఈ యొక్క సర్వేని వాళ్ళు చేశారు. శాంపిల్స్ కవర్డ్ 2,84,237. 2,84,237 శాంపిల్స్ చేశారు. కాన్స్టెన్సీస్ విజిటెడ్ 175. 175 కాన్స్టెన్సీలు వాళ్ళు విజిట్ చేశారు. బోత్ ర్యాండమ్ అండ్ స్పెసిఫిక్ శాంప్లింగ్ మెథడ్స్. దాంతోపాటు మొత్తం టీం చూస్తే రైజ్ టీమ్ 585 మెంబర్స్ వాళ్ళు ఈ టీం చేశారు. నో టెలిఫోనిక్ సర్వే ఎంటర్టైన్డ్. ఏదైతే టెలిఫోనిక్ సర్వేస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేయలేదు. బట్ దాంతో పాటు వాళ్ళు ఎర్రర్ పర్సంటేజ్ కూడా ఇచ్చారు. 0.8% to 1%. దాంతోపాటు రైజ్ ఏపీ హ్యాస్ టచ్డ్ ఆల్ సెక్టర్ ఆఫ్ ద పీపుల్స్ త్రూ ద స్టేట్ అండ్ కాన్స్టిట్యున్సీ వైజ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫార్మర్స్, ఉమెన్స్, అన్ఎంప్లాయిడ్, యూత్, స్టూడెంట్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీస్, పార్టీ క్యాడర్, దాంతోపాటు కౌలు రైతులు, బిజినెస్ పీపుల్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, అదేవిధంగా పార్టీ వర్కర్స్, మొత్తం అంగన్వాడీ అందరినీ కూడా ఆల్ సెక్టర్ ఆఫ్ ద పీపుల్స్ని కూడా టచ్ చేసింది సర్వే టీమ్, రైజ్ సర్వే టీమ్. దాంతోపాటు వాళ్ళు చాలా చేశారన్నమాట. ఇన్క్వైర్డ్ ఒపీనియన్స్ ఆఫ్ మ్యాటర్స్ లైక్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాంతోపాటు ప్రైస్ హైక్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, అదేవిధంగా ఎన్సిబిఎన్ అరెస్ట్, దాంతోపాటు అలయన్స్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా, మేజర్ వెల్ఫేర్ స్కీమ్స్, వాలంటీర్ సిస్టమ్స్, ఆల్ టైప్ ఆఫ్ పెన్షన్స్ గురించి కూడా వాళ్ళు మాట్లాడారు. దాంతోపాటు యాంటీ ఇన్కంబెన్సీ, ఒపీనియన్ ఆన్ లోకల్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్, లోకల్ ఇష్యూస్, ఇలా టోటల్గా చూసుకుంటే అన్ని ఇష్యూస్ మీద వాళ్ళు చేశారు. అదేవిధంగా అందరినీ కూడా టచ్ చేసే ప్రయత్నం చేసింది రైజ్. నిజంగా కొన్ని కీ ఫైండింగ్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. కీ ఫైండింగ్స్ ఒకసారి చూద్దాం. మేజర్ ఇష్యూస్ దట్ ఎఫెక్టెడ్ వైఎస్ఆర్సిపి. నిజంగా టోటల్గా ఈ సర్వే మొత్తంలో వాళ్ళు చేసింది మేజర్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అది వైఎస్ఆర్సిపికి ఏ విధంగా ఎఫెక్ట్ చేసిందని కూడా చెప్పారు. అవేంటంటే యాంటీ ఇన్కంబెన్సీ, ప్రైస్ హైక్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్, లిక్కర్ ప్రైజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ అండ్ ఎక్సెట్రా. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆక్వా ఫార్మర్స్ ఇన్ గోదావరి డిస్ట్రిక్ట్, అమరావతి రీజన్ పబ్లిక్, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ రేట్స్, అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో అది కూడా ఎఫెక్ట్ అయింది అని చెప్తున్నారు. పబ్లిక్ ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యారని చెప్తున్నారు. దాని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోస్ట్గా ఎఫెక్ట్ చేసిన ఇది. దాంతోపాటు పబ్లిక్ ఇన్సెక్యూరిటీ, బిజినెస్ పీపుల్ అండ్ డిలైడ్ పేమెంట్స్ ఆఫ్ ద బిల్స్, అదేవిధంగా టీడీపీ సూపర్ 6 మేనిఫెస్టో, పెన్షన్ ఆఫ్ 4,000 ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద మంత్, దాంతోపాటు 3 cylinders. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్కి ఎఫెక్ట్ అయ్యాయి అని చెప్పింది రైజ్ సర్వే. నిజంగా చూసినట్టయితే ఇది అన్ని సెక్టర్ ఆఫ్ ద పీపుల్స్తో పాటు అదేవిధంగా అందరిని కూడా టచ్ చేశారు, అందరితో మాట్లాడారు రైజ్ సర్వే. ఒకసారి ఇంతలా చేసిన ఈ సర్వే రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది ఒక్కసారి మనం చూద్దాం, రిజల్ట్లోకి వెళ్దాం.
రైట్. రైజ్ ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ని కొన్ని రీజన్స్గా విడగొట్టి వాళ్ళు సర్వే చేశారు. ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు. ఉత్తరాంధ్ర రీజన్లో ఎవరు ఎన్ని సీట్లు ఉన్నాయి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి, అదేవిధంగా కూటమికి ఎన్ని సీట్లు వచ్చాయని కూడా వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నేను ఉత్తరాంధ్ర రీజన్ నుంచి వస్తున్నాను. ఉత్తరాంధ్ర రీజన్ నుంచి వచ్చినప్పుడు రైజ్ ఉత్తరాంధ్ర 34 రిపోర్ట్ యాజ్ ఆన్ డేట్ 9/5/2024. ఉత్తరాంధ్రలో మొత్తం మనం చూసుకున్నట్టయితే 34 సీట్లు ఉన్నాయి. ఈ 34 సీట్లు ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది కూడా రైజ్ చెప్పింది. ఒకసారి లోపలికి వెళ్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాంధ్రకి చూసుకున్నట్టయితే 7 సీట్లు రాబోతున్నాయి అని చెప్తుంది రైజ్ సర్వే. అదేవిధంగా జనసేన పార్టీకి 3, అదేవిధంగా టీడీపీకి 19 సీట్లు 15 సీట్లు రాబోతున్నాయి అని చెప్తుంది. క్లోజ్ కంటెస్ట్ అంటే ఓరాహోరీలో 9 రాబోతున్నాయని చెప్తుంది. టోటల్గా 34లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7, అదేవిధంగా జనసేనకి 3, అదేవిధంగా టీడీపీకి 15, క్లోజ్ కంటెస్ట్లో 9. ఇది ఉత్తరాంధ్రకి సంబంధించిన 34 రీజన్స్లో 34 అసెంబ్లీ స్థానాలలో పరిస్థితి. అసలు ఎవరెవరు ఏ స్థానాన్ని గెలుచుకుంటారనేది కూడా వాళ్ళు చెప్పారు. ఒకసారి చూద్దాం ఉత్తరాంధ్ర రీజన్ రిపోర్ట్ని ఒకసారి చూద్దాం మనం. ఉత్తరాంధ్ర రీజన్ రిపోర్ట్ ఫస్ట్ ఇచ్చాపురం నుంచి వస్తున్నాను. ఇచ్చాపురం చూసుకున్నట్టయితే ఇచ్చాపురం తీస్తే టీడీపీ ఎడ్జ్ ఉంటుంది అని చెప్తుంది రైజ్ సర్వే ఇచ్చాపురానికి సంబంధించి. పలాస చూస్తే క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది, ఓరాహోరీ తప్పని పరిస్థితి ఇక్కడ అని చెప్తుంది. టెక్కలి చూస్తే టీడీపీ వస్తుంది, టీడీపీ గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్తుంది. నరసన్నపేట కూడా టీడీపీ ఎడ్జ్ ఉంటుంది అని చెప్తున్నారు. దాంతోపాటు శ్రీకాకుళంలో క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది, శ్రీకాకుళంలో హోరాహోరీ జరగబోతుంది అని చెప్తుంది రైజ్. దాంతోపాటుగా శ్రీకాకుళం తర్వాత ఆముదాల వలస చూసినట్టయితే 100% ఇక్కడ ఆముదాల వలస టీడీపీ గెలుచుకుంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి కోన రవికుమార్ గెలబోతున్నారు అని చెప్తుంది. దాంతోపాటు మనం చూసినట్టయితే పాతపట్నం కూడా క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. పాతపట్నంలో హోరాహోరీ తప్పదని చెప్తున్నారు. రాజాం ఎస్సీ నియోజకవర్గం ఇది. ఇక్కడ 100% టీడీపీ గెలుస్తుంది అని చెప్తుంది రైజ్ సర్వే. దాంతోపాటు ఎచ్చర్ల ఇక్కడ బీజేపీ కూటమి నుంచి బీజేపీ అభ్యర్థి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్లో ఉంది అన్నట్లు చెప్తుంది రైజ్ సర్వే. నెక్స్ట్ చూస్తే బొబ్బిల్లో 100% టీడీపీ గెలుస్తుంది, టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే చీపురుపల్లి క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. చీపురుపల్లి నిజంగానే క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. అక్కడి నుంచి బొత్స సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన పోటీ చేస్తున్నారు అక్కడ, కాబట్టి అది క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ విజయనగరం 100% టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ నెల్లిమర్ల క్లోజ్ కంటెస్ట్, హోరాహోరీ తప్పని పరిస్థితి. గజపతి నగరం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుంది అని చెప్తున్నారు గజపతి నగరంలో. దాంతోపాటు పార్వతీపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గన్ షాట్ గెలుస్తుంది, షూర్ గెలుస్తుంది అని చెప్తుంది పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గాన్ని. దాంతోపాటు చూసుకున్నట్టయితే పాలకొండ ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ కూడా క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది, హోరాహోరీ తప్పని పరిస్థితి కనిపిస్తుంది. కురుపాం ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ కూడా క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది, హోరాహోరీ తప్పని పరిస్థితి. సాలూరు ఎస్టీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. పాడేరు ఎస్టీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ 100% ఇది గెలుస్తుంది. నెక్స్ట్ అరకు ఇది కూడా ఎస్టీ స్థానం, అసెంబ్లీ స్థానం. ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% గెలవబోతుంది. నెక్స్ట్ చూస్తే భీమిలి చూసుకున్నట్టయితే 100% టీడీపీ ఇక్కడ గెలవబోతుంది అని చెప్తుంది రైజ్. నెక్స్ట్ చూస్తే శృంగవరపుకోటలో కూడా టీడీపీ 100% గెలుస్తుంది అని చెప్తుంది. గాజువాకకి సంబంధించి కూడా గాజువాకలో టీడీపీ గెలిచే పరిస్థితి ఉందన్నట్టు చెప్తున్నారు. విశాఖ ఈస్ట్లో కూడా టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ విశాఖ వెస్ట్కి వచ్చే తలకే టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా చూసుకున్నట్టయితే విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం పార్లమెంట్ అవ్వచ్చు, దాంతోపాటు విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న 7 స్థానాలలో కూడా ఇక్కడ 7 స్థానాల్లో టీడీపీ తమ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. అదే కనపడుతుంది, రైజ్ సర్వేలో కూడా అదే కనపడుతుంది. నెక్స్ట్ చూస్తే విశాఖపట్నం వెస్ట్లో టీడీపీ ఎడ్జ్లో ఉంటుందని చెప్పాను. నెక్స్ట్ చూస్తే విశాఖ సౌత్ చూసుకున్నట్టయితే క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది, హోరాహోరీ తప్పని పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్
నార్త్ కూడా విశాఖ నార్త్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్లో ఉంటుంది. చోడవరం చూసుకున్నట్టయితే టీడీపీ ఎడ్జ్ ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మాడుగుల్లో క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి. అంటే మాడుగుల్లో టీడీపీ అండ్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా తలపడబోతున్నాయని చెప్తుంది ఈ సర్వే. అనకాపల్లి జనసేన పార్టీ గెలుస్తుంది అనకాపల్లిలో. నెక్స్ట్ పెందుర్తి కూడా జనసేన పార్టీ గెలుస్తుంది. ఎలమంచిలి జనసేన పార్టీ గెలుస్తుంది. దాంతోపాటు పాయకారావుపేట ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ మాత్రం టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నర్సీపట్నంలో కూడా టీడీపీ. టోటల్గా చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్రకి సంబంధించి మనం చూసినట్టయితే మొత్తం ఇక్కడ ఉత్తరాంధ్రకి సంబంధించి మొత్తం 34 స్థానాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 ఖచ్చితంగా గెలబోతుంది. దాంతోపాటు జనసేన పార్టీ 3 ఖచ్చితంగా గెలబోతుంది. అదేవిధంగా టీడీపీ 15 ఖచ్చితంగా గెలబోతుంది. టోటల్గా క్లోజ్ కంటెస్ట్లో 9 ఉంటాయి. టోటల్గా ఉత్తరాంధ్ర రిపోర్ట్ ఇది. ఉత్తరాంధ్రకి సంబంధించి 34 స్థానాల్లో ఎవరు ఎన్ని సీట్లు గెలబోతారు, ఎన్ని క్లోజ్ కంటెస్ట్లో ఉండబోతున్నాయి కూడా రైజ్ చాలా క్లియర్ కట్గా చెప్పేసింది. నెక్స్ట్ రీజన్కి వెళ్దాం మనం. నెక్స్ట్ గోదావరికి సంబంధించి రైజ్ రిపోర్ట్ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ గోదావరి జిల్లాలు చూసినట్టయితే గోదావరి జిల్లాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి భయపడుతున్న జిల్లాలు ఏదన్నా ఉన్నాయా అంటే అది గోదావరి జిల్లాలు. ఎందుకంటే గోదావరి జిల్లాలలో ఎక్కువ సీట్లు ఏ పార్టీ గెలుచుకుంటే ఆ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి ఒక నానుడి ఉంది. లాస్ట్ 2019 ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైన ఎక్కువ సీట్లను అక్కడ సాధించింది ఇక్కడ గోదావరి జిల్లాలలో. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఇక్కడ గోదావరి జిల్లాలలో ఎవరు ఎక్కువ సీట్లు సంపాదించబోతున్నారు అనేది కూడా రైజ్ చెప్పింది. ఒక్కసారి చూద్దాం. గోదావరి డిస్ట్రిక్ట్స్ మొత్తం 34 ఉన్నాయి. రిపోర్ట్ యాజ్ ఆన్ డేట్ 9/5/24 9వ తారీఖు నిన్నటి వరకు రిపోర్ట్ ఏంటి అనేది వాళ్ళు చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 34 సీట్లలో కేవలం 4 సీట్లు మాత్రమే రాబోతున్నాయి. అదేవిధంగా జనసేన పార్టీకి 6 నుంచి 8 స్థానాలు రాబోతున్నాయి. అదేవిధంగా టీడీపీకి 16 స్థానాలు, ఏకంగా 16 స్థానాలు రాబోతున్నాయి. క్లోజ్ కంటెస్ట్లో 7 ఉండబోతున్న పరిస్థితి కనిపిస్తుంది గోదావరి జిల్లాల్లో. ఒక్కసారి డీటెయిల్గా చూద్దాం. గోదావరి జిల్లాలకు సంబంధించి ఎవరు ఎక్కడ గెలబోతున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి రిపోర్ట్ ఒకసారి చూసినట్టయితే రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ ఉంటుంది రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గంలో. నెక్స్ట్ తుని చూసుకున్నట్టయితే మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాం తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. చాలా సర్వేలు నేను చెప్పాను. ఇక్కడ తుని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ ఉన్న పరిస్థితి. దాంతోపాటు పత్తిపాడులో టీడీపీ గెలబోతుంది 100%. దాంతోపాటు పిఠాపురంలో జనసేన పార్టీ గెలబోతుంది. పవన్ కళ్యాణ్ గెలబోతున్నాడు. కాకినాడ రూరల్ ఇక్కడ జనసేన పార్టీ గెలబోతుంది. పెద్దాపురం టీడీపీ గెలబోతుంది. కాకినాడ సిటీ టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది అని చెప్తున్నారు. నిజంగా చూసుకున్నట్టయితే కాకినాడ సిటీ కొంత ఉత్కంఠమైన పరిస్థితి. అక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు. అక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ కాబట్టి బట్ అయినా కానీ ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది అని చెప్తుంది ఈ యొక్క రైస్ సర్వే. నెక్స్ట్ చూస్తే కాకినాడ సిటీ తర్వాత జగ్గంపేట టీడీపీ షూర్గా గెలుస్తుంది. అదేవిధంగా అనపర్తి క్లోజ్ కంటెస్ట్ అని చెప్తున్నారు. దాంతోపాటు రాజానగరం జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రాజమండ్రి సిటీలో కూడా టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రాజమండ్రి రూరల్ మాత్రం టీడీపీ 100% గెలుస్తుంది. కొవ్వూరులో మాత్రం టీడీపీకి ఎడ్జ్ ఉంటుందని చెప్తున్నారు. నెడదవోలులో కూడా క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. కొన్ని సర్వేలు చూసుకున్నట్టయితే నెడదవోలుకి సంబంధించి కందులు దుర్గేష్ గెలవబోతున్నాడని చెప్పారు. బట్ రైస్ సర్వే చాలా యాక్యురేట్గా చెప్తుంది ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి ఇది హోరాహోరీ తప్పని పరిస్థితి. నెక్స్ట్ చూద్దాం. నిడదవోలు తర్వాత చూస్తే గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం అక్కడ కూడా క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రామచంద్రాపురం కూడా క్లోజ్ కంటెస్ట్ హోరాహోరీ తప్పని పరిస్థితి. ముమ్మడివరి మాత్రం టీడీపీ గెలుస్తుంది. దాంతోపాటు అమలాపురం ఎస్సీ నియోజకవర్గం ఇది కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజోలు ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 2019కి సంబంధించి రాజోలు నుంచి జనసేన పార్టీ అభ్యర్థి గెలిచారు. బట్ ఇప్పుడు కూడా గెలుస్తారు ఈజీ అనుకున్నారు. బట్
ఇక్కడ మాత్రం హోరాహోరీ తప్పని పరిస్థితి. రాజోలు అసెంబ్లీ స్థానానికి సంబంధించి అందుకే క్లోజ్ కంటెస్ట్ అని చెప్తుంది. నెక్స్ట్ దాంతోపాటు గన్నవరం ఇక్కడ జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. దాంతోపాటు కొత్తపేటకి క్లోజ్ కంటెస్ట్ ఉంది, హోరాహోరీ తప్పని పరిస్థితి. దాంతోపాటు మండపేటలో మాత్రం టీడీపీ డెఫినెట్లీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఆచంట ఏదైతే ఉందో టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది అని చెప్తున్నారు. భీమవరం నుంచి జనసేన పార్టీ గన్ షాట్ గెలుస్తుందని చెప్తున్నారు. నర్సాపూర్లో కూడా సేమ్ జనసేన పార్టీ గెలబోతుంది. పాలకొల్లులో టీడీపీ ఎడ్జ్ ఉంటుంది. తాడేపల్లిగూడెం జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. తణుకు కూడా 100% టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ దాని తర్వాత ఉండి టీడీపీ గెలబోతుంది. నిజంగా ఉండి స్థానం నుంచి RRR గారు రఘురామకృష్ణంరాజు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. రఘురామకృష్ణంరాజు 100% గెలిచే పరిస్థితి ఉందని చెప్తుంది. నెక్స్ట్ ఉంగుటూరు ఇక్కడ జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంటుందని చెప్తున్నారు. దెందులూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. ఇక్కడ ఎవరైతే చింతమనేని ప్రభాకర్ ఉన్నారో ఇక్కడ పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏలూరు 100% టీడీపీ ఉంటుంది. ఆఫ్టర్ దట్ పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సర్వేలు చెప్పారు పోలవరం టీడీపీ గెలుస్తుంది దాంతోపాటు అని చెప్పారు. కానీ పోలవరం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పోలవరం తర్వాత చింతలపూడిలో మాత్రం టీడీపీ గెలవబోతుంది. టోటల్గా గోదావరి జిల్లాలకు సంబంధించి ఇది రిపోర్టు. రైస్ గోదావరి డిస్ట్రిక్ట్ 34 రిపోర్ట్ యాజ్ ఆన్ డేట్ 9/5/2024. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 4, జనసేన పార్టీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 6 నుంచి 8, టీడీపీ ఖచ్చితంగా గెలిచే 16, క్లోజ్ కంటెస్ట్లో 7 ఉండబోతున్నాయి. టోటల్గా గోదావరికి సంబంధించి ఇది రిపోర్టు. దాని తర్వాత కోస్టల్ ఆంధ్రాకి వెళ్దాం మనం. అక్కడ ఏ పార్టీ ఎక్కువ సీట్లు సంపాదించబోతుంది అనేది ఏంటనేది చూద్దాం. రైస్ అసలు ఏం చెప్పిందనే చూద్దాం. రైస్ కోస్టల్ రీజన్ 55 మొత్తం చూసుకున్నట్టయితే 55 సీట్లు ఉన్నాయి. రిపోర్ట్ యాజ్ ఆన్ డేట్ 9/5/2024. ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టోటల్గా 55లో కేవలం 5 స్థానాలు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో నిజంగా మొత్తం 55 స్థానాలలో ఖచ్చితంగా గెలిచేది 5 అని చెప్తున్నారంటే కోస్టల్ జిల్లాలలో ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 కన్నా చాలా వెనకబడిపోయింది. చాలా వాళ్ళకి ఆదరణ తగ్గింది. వాళ్ళకి ఓట్లు రాని పరిస్థితి అని చెప్తుంది రైజ్. ఒక్కసారి చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 5, టీడీపీకి 35 స్థానాలు, ఏకంగా 35 స్థానాలు రాబోతున్నాయి. జనసేన పార్టీకి 2, బీజేపీకి 2, క్లోజ్ కంటెస్ట్లో 11 ఉండబోతున్నాయి. టోటల్గా 55కు సంబంధించి ఇది రిపోర్టు. ఒక్కసారి కోస్టల్ రీజన్ రిపోర్ట్ ఒకసారి చూసుకున్నట్టయితే ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారు అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పింది రైజ్. న్యూజివీడ్ నుంచి వస్తున్నాను నేను. న్యూజివీడ్లో క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. హోరాహోరీ తప్పని పరిస్థితి అని చెప్తున్నారు. కైకలూరు చూసుకున్నట్టయితే కామినేని శ్రీనివాసరావు ఇక్కడ బీజేపీ ఎడ్జ్ ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ తిరువూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుందని చెప్తున్నారు. విజయవాడ వెస్ట్ కి సంబంధించి బీజేపీకి ఎడ్జ్ ఉంటుందని చెప్తుంది. విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది అని చెప్తున్నారు. విజయవాడ సెంట్రల్ 100% ఇక్కడ టీడీపీ గెలబోతుంది. మైలవరం టీడీపీ గెలబోతుంది. నందిగామ ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ టీడీపీ ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ జగ్గయ్యపేట చూసుకున్నట్టయితే 100% టీడీపీ గెలుస్తుంది. గన్నవరం ఇక్కడ టీడీపీ గెలబోతుంది. నిజంగా కోస్టల్ జిల్లా మొత్తంలో కూడా గన్నవరం ఫైట్ చాలా ఉత్కంఠగా జరుగుతుంది. ఇక్కడ నుంచి ఎవరైతే వంశీ ఉన్నాడో వంశీ వర్సెస్ యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. యార్లగడ్డ వెంకట్రావు వంశీకి మధ్య జరిగింది. రైజ్ చెప్తుంది 100% ఇక్కడ గన్నవరాన్ని టీడీపీ గెలుచుకోబోతుంది అని చెప్తుంది రైజ్. నెక్స్ట్ చూస్తే మచిలీపట్నం టీడీపీ గెలబోతుంది. గుడివాడ మాత్రం గుడివాడలో టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అని చెప్తుంది రైజ్. నెక్స్ట్ చూస్తే పెడన చూద్దాం. పెడనలో టీడీపీ ఎడ్జ్ ఉంటుందని చెప్తున్నారు. అవనిగడ్డకి సంబంధించి జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు పెనమలూరు టీడీపీ 100% గెలుస్తుంది. పామర్రు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తాటికొండ ఎస్సీ నియోజకవర్గం టీడీపీ 100% గెలుస్తుంది అని చెప్తుంది. తాటికొండలో ఇక్కడి నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ గెలవబోతున్నారు. అదేవిధంగా మంగళగిరి నుంచి టీడీపీ గెలబోతుంది, నారా లోకేష్ గెలబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క రైస్ సర్వే. నెక్స్ట్ చూస్తే పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం గుంటూరు జిల్లాలో ఉంది. ఇక్కడ కూడా టీడీపీ గెలబోతుంది. పొన్నూరు టీడీపీ గెలబోతుంది. తెనాలి జనసేన పార్టీ గెలబోతుంది. నాదెండ్ల మనోహర్ గెలబోతున్నారు. గుంటూరు వెస్ట్ చూస్తే క్లోజ్ కంటెస్ట్ కనిపిస్తుంది. దాంతోపాటు గుంటూరు ఈస్ట్ కూడా క్లోజ్ కంటెస్ట్ కనిపిస్తుంది. దాంతోపాటు పెదకూరుపాడు చూసుకున్నట్టయితే ఇక్కడ నంబూరి శంకర్రావు వర్సెస్ భాష్యం ప్రవీణ్, ఇది కూడా టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావు గెలబోతున్నారని చెప్తున్నారు. చిలకలూరిపేట ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే నరసరావుపేట క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. నరసరావుపేట చూసుకున్నట్టయితే ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సత్తెనపల్లి టీడీపీ గెలబోతుంది. అక్కడి నుంచి అంబటి రాంబాబు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేస్తున్నారు, ఆయన ఓడిపోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వెనుకొండ చూస్తే క్లోజ్ కంటెస్ట్. గురజాల టీడీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. ఎర్రపత్తి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మాచర్ల క్లోజ్ కంటెస్ట్. మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి వర్సెస్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాంటెస్ట్, ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ ఉంది. ఓరాహూరి తప్పని పరిస్థితి. వేమూరు ఎస్సీ నియోజకవర్గం టీడీపీ గెలబోతుంది. బాపట్ల వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. రేపల్లె టీడీపీ గెలబోతుంది. దాంతోపాటు పరుచూరు టీడీపీ గెలబోతుంది. అద్దంకి కూడా టీడీపీ గెలబోతుంది. చీరాల క్లోజ్ కంటెస్ట్ ఉండబోతుంది. చీరాల నుంచి మనం చూసుకున్నట్టయితే కొన్ని సర్వేలు మనం చూస్తే చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. క్లోజ్ కంటెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. బట్ ఎవరికి మధ్య క్లోజ్ కంటెస్ట్ అనేది అందరికి మధ్య ఎవరైతే టీడీపీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఇది మాత్రం క్లోజ్ కంటెస్ట్ లో ఉండబోతుంది అన్నట్లు చెప్తున్నారు. చీరాల సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడి నుంచి టీడీపీ ఎడ్జ్ ఉంటుంది. దాంతోపాటు ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. దర్శి క్లోజ్ కంటెస్ట్ ఉంది. దర్శికి సంబంధించి ఒంగోలు మాత్రం టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ ఒంగోలు టీడీపీ గెలుస్తుందంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోబోతున్నాడు. దామరచల్ల జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో టీడీపీ నుంచి గెలబోతున్న పరిస్థితి. నిజంగా చూసుకున్నట్టయితే మనం రైస్ సంబంధించిన సర్వేని చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించి హేమీలు ఎవరైతే అందరూ ఓడిపోబోతున్న పరిస్థితి, ఓడిపోబోతున్నారు అంటూ రైస్ చెప్తుంది. నెక్స్ట్ చూస్తే ఒంగోలు తర్వాత కొండపి ఎస్సీ నియోజకవర్గం టీడీపీకి ఎడ్జ్ ఉంది. మార్కాపురం టీడీపీకి ఎడ్జ్ ఉంది. అదేవిధంగా గిద్దలూరులో క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. ఓరాహోరీ నడుస్తుందని చెప్తుంది. కనిగిరిలో టీడీపీకి ఎడ్జ్ ఉంది. కందుకూరులో కూడా టీడీపీకి ఎడ్జ్ ఉంది. కావలి మాత్రం టీడీపీ గెలుస్తుంది. దాంతోపాటు ఆత్మకూరులో క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కొవ్వూరు టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. నెల్లూరు సిటీలో కూడా టీడీపీకి ఎడ్జ్ ఉంది. అదేవిధంగా నెల్లూరు రూరల్, దాంతోపాటు నెల్లూరు రూరల్లో టీడీపీ గెలబోతుంది. నెల్లూరు సిటీలో టీడీపీ గెలబోతుంది. ఉదయగిరిలో మాత్రం టీడీపీకి ఎడ్జ్ ఉంది. సర్వేపల్లి క్లోజ్ కంటెస్ట్ ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్వేపల్లి మనం కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి వర్సెస్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అది ఎప్పటి నుంచో చూస్తున్న ఫైట్. ఇది ఇక్కడ కూడా 2024లో కూడా చాలా క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. వాళ్ళిద్దరికి మధ్య ఓరాహోరీ తప్పని పరిస్థితి. ఎవరు గెలుస్తారనేది లాస్ట్ వరకు చెప్పలేము అని చెప్తుంది రైజ్. సర్వేపల్లి పరిస్థితి అది. నెక్స్ట్ వెంకటగిరి టీడీపీ గెలబోతుంది. గూడూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. టోటల్గా చూస్తే కోస్తా జిల్లాలకు సంబంధించి 55 నియోజకవర్గాలు ఉన్నాయి. 55 నియోజకవర్గాలు మనం చూసుకున్నట్టయితే 55 నియోజకవర్గాలలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5, టీడీపీకి 35, జనసేన పార్టీకి 2, బీజేపీకి 2, క్లోజ్ కంటెస్ట్లో 11 ఉండబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా కోస్టల్కి సంబంధించి మొత్తం రిపోర్టు ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మనం చూద్దాం. దీని తర్వాత మనం నెక్స్ట్ కోస్టల్ జిల్లాల తర్వాత నెక్స్ట్ చూస్తే రాయలసీమకి వెళ్దాము. రాయలసీమ ఒకసారి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు మనం ఉత్తరాంధ్ర చూసాము. దాంతోపాటు గోదావరి జిల్లాలు వాళ్ళు విభజించిన ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్టల్, ఇప్పుడు రాయలసీమ. ఇప్పుడు వరకు గేమ్ వన్ సైడ్ అటు ఉంటుంది. బట్ ఇప్పుడు మాత్రం రాయలసీమ అనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ హోల్డ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రాయలసీమకు సంబంధించి ఎవరు ఎక్కడ గెలబోతున్నారు, అసలు రాయలసీమకు సంబంధించి ఎన్ని సీట్లు ఉన్నాయి, వాటిల్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని గెలబోతుంది, జనసేన ఎన్ని గెలబోతుంది, బీజేపీ ఎన్ని గెలబోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఎన్ని సీట్లను దక్కించుకోబోతుంది అనేది ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు చూసినట్టయితే రాయలసీమ రీజన్ 52 స్థానాలు ఉన్నాయి. రిపోర్ట్ యాజ్ ఆన్ డేట్ 9/5/2024. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 గెలబోతుంది. నేను ముందే చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో చాలా హోల్డ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 52 ఉన్నాయి. 52లో 19 స్థానాలు గెలబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీ 16 స్థానాలు గెలబోతుంది. జనసేన పార్టీ ఒకే ఒక స్థానం రాయలసీమలో గెలబోతుంది. బీజేపీ 1 గెలబోతుంది. క్లోజ్ కంటెస్ట్లో 15 ఉండబోతున్నాయి అని చెప్తుంది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలు, టోటల్ 52లో 19 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ 16, జనసేన పార్టీ 1, బీజేపీ 1, క్లోజ్ కంటెస్ట్ 15. టోటల్గా ఒక్కసారి ఇది పరిస్థితి. అసలు రాయలసీమలో ఏ స్థానాన్ని ఎవరు గెలబోతున్నారు అనేది ఒక్కసారి చూద్దాం. మనం ఒకసారి చూసినట్టయితే రాయలసీమ రీజన్ రిపోర్ట్ను ఒకసారి చూద్దాం. రాయలసీమ రీజన్ రిపోర్ట్, తిరుపతి జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంటుంది అని చెప్తున్నారు తిరుపతిలో. నెక్స్ట్ శ్రీకాళహస్తి క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చంద్రగిరిలో కూడా క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. ఓరాహూరి తప్పని పరిస్థితి. నగరి చూసుకున్నట్టయితే 100% టీడీపీ గెలుస్తుంది ఇక్కడ అని చెప్తుంది ఈ సర్వే. దాంతోపాటు గంగాధర నెల్లూరు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. చిత్తూరు చూసుకున్నట్టయితే క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం టీడీపీకి ఇక్కడ ఎడ్జ్ ఉంటుంది అని చెప్తున్నారు. అదేవిధంగా పలమనేరులో టీడీపీ గెలబోతుంది. కుప్పంలో ఇక్కడ టీడీపీ గెలబోతుంది. బట్ ఇక్కడి నుంచి మాత్రం సీన్ రివర్స్ అయింది అని చెప్పుకోవచ్చు. రాజంపేట వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుంది. కోడూరు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుంది. రాయచోటి మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుంది. అదేవిధంగా తంబాలపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. పీలేరు మాత్రం టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మదనపల్లి క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. ఓరాహోరి తప్పని పరిస్థితి ఉంటుంది మదనపల్లిలో అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే పొంగనూరు, డెఫినెట్లీ మనం ఎప్పటి నుంచి చెప్పుకున్నాం పొంగనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని. బద్వేలు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి. జమ్మల మడుగులో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. అదేవిధంగా కడప చూస్తే క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% గెలుస్తుంది ఇక్కడ. దాంతోపాటు పొద్దుటూరు క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆళ్లగడ్డ క్లోజ్ కంటెస్ట్ ఉంది. శ్రీశైలం టీడీపీ గెలబోతుంది. నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతుంది. నంద్యాల, దాంతోపాటు నంద్యాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. బనగానపల్లె ఇక్కడ టీడీపీ గెలబోతుంది అని చెప్తుంది ఈ యొక్క రైస్ సర్వే. నెక్స్ట్ చూస్తున్నట్టే డోన్, కర్నూలు జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నాము. ఇక్కడ రాయలసీమలో డోన్లో చూస్తే క్లోజ్ కంటెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. కర్నూలు కూడా టీడీపీ గెలబోతుంది కర్నూలు. దాంతోపాటు కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి. ఎమ్మెన్గూరులో టీడీపీకి ఎడ్జ్ ఉంది. మంత్రాలయంలో క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పత్తికొండలో మాత్రం క్లోజ్ కంటెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. రాయదుర్గ్ టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది ఇక్కడ. ఉరవకొండ నో డౌట్ ఉరవకొండలో టీడీపీ గెలుస్తుంది. ఇక్కడ నుంచి పయ్యావుల కేశవ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి వెళ్ళబోతున్నారు. గుంతకల్ క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. తాడిపత్రి క్లోజ్ కంటెస్ట్, చాలా సర్వేలు చెప్పాయి తాడిపత్రి నుంచి జేసీ అశ్మిత్ రెడ్డి గెలబోతున్నారని. బట్ ఇక్కడ మాత్రం రైస్ చెప్తుంది తాడిపత్రిలో మాత్రం క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే తాడిపత్రి తర్వాత సింగనమల ఎస్సీ నియోజకవర్గం క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అనంతపురం అర్బన్, ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. దాంతోపాటు కళ్యాణదుర్గంలో టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది అని చెప్తున్నారు. దాంతోపాటు మడకశిర ఎస్సీ నియోజకవర్గం, ఇది మడకశిర ఎస్సీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అన్నట్టు చెప్తుంది మడకశిర నుంచి. నెక్స్ట్ హిందూపూర్, ఇక్కడ నుంచి బాలయ్య బాబు గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. దాంతోపాటు పెనుగొండ టీడీపీకి ఎడ్జ్ ఉంటుందని చెప్తున్నారు. పుట్టపర్తి, దాంతోపాటు పుట్టపర్తి చూసినట్టయితే టీడీపీ కూడా ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ధర్మవరం బీజేపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. అదేవిధంగా కదిరిలో కూడా టీడీపీకి ఎడ్జ్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు రాప్తాడు క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. రాప్తాడు నుంచి ఇక్కడ పరిటాల సునీత పోటీ చేస్తున్నారు. బట్ రాప్తాడులో కూడా క్లోజ్ కంటెస్టే ఉంటుంది, అంత ఈజీ కాదు సునీతికి అని చెప్తున్నారు. టోటల్గా 52 స్థానాల్లో ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చినాయి అంటే రాయలసీమకు సంబంధించి మొత్తం 52 స్థానాలలో
ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చినాయి అంటే ఒక్కసారి చూద్దాం. రైజ్ రాయలసీమ రీజన్ 52 రిపోర్ట్ యాజ్ ఆన్ డేట్ 9/5/2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19, టీడీపీ 16, జనసేన 1, బీజేపీ 1, క్లోజ్ కంటెస్ట్ 15. ఇది టోటల్గా ఉత్తరాంధ్ర, కోస్తా, దాంతోపాటు గోదావరి, రాయలసీమ రీజన్స్కి సంబంధించి మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఎవరికి ఎన్ని వచ్చాయని కూడా రైజ్ చాలా క్లారిటీగా చెప్పింది. ఒక్కసారి చూద్దాం టోటల్గా ఏం చెప్పబోతుంది, ఎవరికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనేది రైజ్ చెప్పిందో మనం ఒక్కసారి చూద్దాం. ఒకసారి ఇప్పటి వరకు మనం 175 అసెంబ్లీ స్థానాలలో ఎవరికి అంటే మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ని 4 రీజన్స్గా వాళ్ళు విభజించారు. ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తా, అదేవిధంగా రాయలసీమ. ఈ మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించిన మొత్తం రిపోర్ట్ను వాళ్ళు చెప్పారు. దాంట్లో వాళ్ళు ఎవరు ఎక్కడెక్కడి నుంచి గెలబోతున్నారు అనేది చెప్పారు. ఇప్పుడు మాత్రం ఒక్కసారి రైజ్ అసలు ఏం చెప్తుంది, రైజ్ మొత్తం ఎన్ని పార్టీ వైజ్గా ఓట్ షేర్లు ఏ విధంగా రాబోతున్నాయి అనేది కూడా వాళ్ళు చెప్పారు. డీటెయిల్ సర్వే ఒక్కసారి రైజ్ సర్వేని చూద్దాం. రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్, రైజ్ ఏపీ ఫైనల్ రిపోర్ట్, ది సర్వే రిపోర్ట్ యాజ్ ఆన్ 9/5/2024. ఒక్కసారి చూసుకున్నట్టయితే మొత్తం ఏ పార్టీకి ఎన్ని టోటల్గా చూసుకున్నట్టయితే 175 నియోజకవర్గాలలో ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి అనేది కూడా ఒకసారి వాళ్ళు చెప్పారు. ఆ రిపోర్ట్ ఏందో ఒకసారి చూద్దాం. రైజ్ ఏపీ ఫైనల్ రిపోర్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 54 నుంచి 68 స్థానాలు రాబోతున్నాయి అని చెప్తుంది. దాంతోపాటు టీడీపీకి 82 నుంచి 94 స్థానాలు రాబోతున్నాయి అని చెప్పింది. జనసేన పార్టీకి 9 నుంచి 13 స్థానాలు రాబోతున్నాయి అని చెప్తున్నారు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీకి 0 నుంచి 3 స్థానాలు రాబోతున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 0 నుంచి 2 స్థానాలు రాబోతున్నాయి అని చెప్పారు. మనం అంతకుముందు చెప్పుకున్నాం టోటల్ శాంపిల్స్ కవర్డ్ 2,84,237, కాన్స్టిట్యున్సీస్ విజిటెడ్ 175, ఎర్రర్ పర్సంటేజ్ 0.8 to 1% అని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఇది పార్టీల వైజ్గా ఏదైతే ఉందో పార్టీల వైజ్గా ఎవరికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనేది వాళ్ళు ఖరాఖండిగా చెప్పారు. ఇప్పుడు టోటల్గా కూటమికి సంబంధించి మనం ఒక్కసారి రిపోర్ట్ చూసినట్టయితే దాంతోపాటు వాళ్ళు ఓట్ షేర్ కూడా ఇచ్చారు. ఒకసారి ఓట్ షేర్ చూద్దాము. ఓట్ షేర్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్, మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పొలిటికల్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో ఆ పొలిటికల్ పార్టీస్ వాటి యొక్క ఓట్ షేర్ ఇచ్చారు. ఒకసారి చూద్దాం. పార్టీ ఏదైతే ఉందో అలయన్స్, ఇది కూటమికి సంబంధించి మొత్తం చూసుకున్నట్టయితే 51.88% ఇక్కడ కూటమికి రాబోతుంది పర్సంటేజ్, వాళ్ళకి ఓట్ షేర్ రాబోతుంది అని చెప్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43.49% ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది అని చెప్తున్నారు. నిజంగా చూసుకున్నట్టయితే ఇది హ్యూజ్ ఓట్ షేరింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అదర్స్కి మాత్రం 4.63 ఓట్ షేర్ రాబోతుంది మిగతా పార్టీలకి అని చెప్తున్నారు. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్, రైజ్ ఏపీ ఫైనల్ రిపోర్ట్ వాళ్ళు ఒకసారి చెప్తున్నారు. కూటమికి టోటల్గా చూసుకున్నట్టయితే కూటమికి 101 నుంచి 114 స్థానాలు రాబోతున్నాయి అని చెప్తుంది రైజ్. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 54 నుంచి 68 స్థానాలు రాబోతున్నాయి అని చెప్తుంది రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. అదర్స్కి 0 నుంచి 2 స్థానాలు రాబోతున్నాయి అని చెప్పింది. టోటల్గా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది టోటల్గా ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు ఎవరు గెలబోతున్నారని. బట్ రైజ్ అనే సంస్థకి ఒక విశ్వసనీయత ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన సర్వే అన్ని కూడా తెలంగాణ అవ్వచ్చు, దాంతోపాటు కర్ణాటకలో ప్రతి దాంట్లో కూడా వాళ్ళు చెప్పిన సర్వే కరెక్ట్ అయింది. కాబట్టి వాళ్ళు ఫైనల్గా చెప్తున్నారు మే 13న ఏదైతే ఓటింగ్ జరగబోతుందో దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ
కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్తున్నారు. 101 నుంచి 114 స్థానాలని ఇక్కడ కూటమి గెలవబోతుంది. అదే విధంగా చూసుకున్నట్టయితే 54 నుంచి 68 స్థానాలు 54 నుంచి 68 స్థానాలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అదేవిధంగా అదర్స్కి 0 నుంచి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. నిజంగా చూసినట్టయితే నేను అనుకున్న దానికి రైస్ సర్వే ఇది నా సర్వే లాగా అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? మీరు కూడా రైస్ సర్వేతో మీరు ఏకీభవిస్తున్నారా, లేకపోతే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దాని నుంచి మీరేమన్నా భిన్నంగా ఆలోచిస్తున్నారా? ఎవరు ఎక్కడ గెలవబోతున్నారు అనేది కూడా మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. ఇది 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇక్కడ రైజ్ యొక్క రిపోర్టు. దాని తర్వాత రైజ్ వాళ్ళు ఇచ్చారు 25 పార్లమెంటు స్థానాల్లో ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా రైజ్ ఒక సర్వే చేసింది. దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం మనం. మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 25 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 25 అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా వాళ్ళు చాలా డీటెయిల్గా చెప్పారు. ఒక్కసారి చూద్దాం ఎవరు ఎక్కడి నుంచి గెలవబోతున్నారు, ఏ స్థానాన్ని ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. నిజంగా రైజ్ ఒక వండర్ఫుల్ సర్వే ఇచ్చిందని చెప్పొచ్చు. అంటే ఇక్కడ దీన్ని చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా ఎవరు ఎన్ని వస్తున్నాయని కూడా చెప్పారు. ఒకసారి చూద్దాం. లోక్సభ ఆంధ్రప్రదేశ్లో లోక్సభకు సంబంధించి లోక్సభల్లో పార్లమెంటు స్థానాల్లో ఎవరు గెలబోతున్నారని కూడా రైజ్ చెప్పింది. ఒకసారి ఆ రిపోర్ట్ చూసుకున్నట్టయితే రైజ్ ఫైనల్ రిపోర్ట్ ఆన్ లోక్సభ సెగ్మెంట్స్ ఇన్ ఏపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 రాబోతున్నాయి, బీజేపీకి 2 నుంచి 3 స్థానాలు రాబోతున్నాయి, టీడీపీకి 12 నుంచి 13 స్థానాలు రాబోతున్నాయి. అదేవిధంగా జనసేన పార్టీకి 1 నుంచి 2, టైట్ ఫైట్లో 2 ఉంటాయి. ఇది టోటల్గా రైజ్ ఫైనల్ రిపోర్ట్ ఆన్ లోక్సభ సెగ్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒక్కసారి ఇప్పుడు దాకైతే ఎన్ని గెలుస్తామని చెప్పారు, ఏ లోక్సభ స్థానాన్ని ఎవరు గెలబోతున్నారు అనేది కూడా రైజ్ చెప్పింది. ఒకసారి ఏ స్థానాన్ని ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. ఒకసారి రైజ్ ఫైనల్ రిపోర్ట్ ఆఫ్ లోక్సభ కాన్స్టిట్యున్సీస్ ఇన్ ఏపీ. లోక్సభ రిజల్ట్: శ్రీకాకుళం టీడీపీ గెలబోతుంది, విజయనగరం టీడీపీకి ఎడ్జ్ ఉంది, విశాఖపట్నం టీడీపీ గెలబోతుంది, అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, అనకాపల్లిలో మాత్రం బీజేపీకి ఎడ్జ్ ఉంది, దాంతోపాటు రాజమండ్రి బీజేపీ గెలబోతుంది, కాకినాడ జనసేన పార్టీ గెలబోతుంది, అమలాపురం టీడీపీ గెలబోతుంది, నర్సాపురం బీజేపీకి ఎడ్జ్ ఉంది, ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, విజయవాడ టీడీపీ గెలబోతుంది, మచిలీపట్నం జనసేన పార్టీ గెలబోతుంది, గుంటూరు టీడీపీ గెలబోతుంది, నర్సరావుపేట టీడీపీ గెలబోతుంది, ఒంగోలు టైట్ ఫైట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒంగోలు తర్వాత మనం చూసుకున్నట్టయితే బాపట్లలో టీడీపీ గెలబోతుంది, నెల్లూరు టీడీపీ గెలబోతుంది, కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, నంద్యాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, కడప వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఎవరైతే వైఎస్ షర్మిలారెడ్డి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిలారెడ్డి అక్కడ ఫైట్ చేస్తున్నారు. కడపలో ఈ రోజు కాదు చాలా రోజుల నుంచి అక్కడ ఫైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ రైజ్ చెప్తుంది వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ ఉన్న పరిస్థితి అని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కడప తర్వాత మనం చూస్తే రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, దాంతోపాటు అనంతపూర్ టైట్ ఫైట్ ఉంటుంది అనంతపూర్లో అని చెప్తున్నారు. హిందూపూర్లో టీడీపీకి ఇక్కడ టీడీపీ గెలబోతుంది హిందూపూర్ని, చిత్తూరులో కూడా టీడీపీ గెలబోతుంది, తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. టోటల్గా చూసినట్టయితే 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7, బీజేపీకి 2 నుంచి 3, టీడీపీకి 12 నుంచి 13, జనసేన పార్టీకి 1 నుంచి 2 స్థానాలు రాబోతున్నాయి, టైట్ ఫైట్లో 2 రాబోతున్నాయి అని చెప్తుంది రైజ్ సర్వే. నిజంగా చూసుకున్నట్టయితే నిజంగా ఇది టోటల్గా రైజ్ యొక్క రిపోర్ట్. టోటల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 175 స్థానాలు, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలకు తీసుకున్నట్టయితే కూటమి అధికారంలోకి రాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్తున్నారు. అటు పార్లమెంటు స్థానాలు అవ్వచ్చు, ఇటు అసెంబ్లీ స్థానాలు అవ్వచ్చు, రెండిట్లో కూడా కూటమి ఏదైతే ఉందో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించబోతుంది. మే 13 ఎలక్షన్ జరగబోతుంది. 2 రోజుల ముందే ఒక సంచలనమైనటువంటి ఒక సర్వేని ఇచ్చింది ఈ యొక్క రైజ్. ఇప్పుడు 2 రోజులు ఎలక్షన్ జరగబోతున్న వేళ ముందే ఒక రిపోర్ట్ చేశారు వాళ్ళు. నిజంగా చాలా యాక్యురేట్గా అనిపించింది నాకు. మీకేమనిపించింది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూద్దాం. ఇది రైజ్ ఏదైతే విశ్వసనీయత ఏమైనా సర్వే ఇది. మొన్నటి నుంచి చాలా సర్వేలు వాళ్ళు చేశారు. చూద్దాం రానున్న కాలంలో ఇంకా సర్వేలు ఏమన్నా వస్తాయా ఏంటి అనేది చూడాలి.